ఎవర్రా బాబు ప్రశ్నించే గొంతుకలు మా దగ్గర తక్కువనైంది. పుట్టిందే ప్రశ్నతో పుట్టినాం మేము. కనుక ద్రౌపది చీర లాగితే ఊరుకోలేదు, చీర పట్టుకొని ఏడవలేదు ఆమె. తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని ప్రశ్నించింది సభను. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు మీరు కల్చర్ నేర్పిస్తారా? ప్రశ్నించే కల్చర్ మా దగ్గర లేదనుకుంటున్నారా? కానీ మర్యాదగా ప్రశ్నించినాం. కనుక అమ్మ నాన్నలు తలదించుకునే పద్ధతిలో మాట్లాడలేదు మన పిల్లలు ఎప్పుడు కూడా. కనుక ఈ శక్తులు అరుంధతి రాయులు, ప్రకాష్ రాజులు, లేకపోతే యోగేంద్ర యాదవ్లు, ప్రశాంత్ భూషణ్లు, ఇవన్నీ కూడా మన దేశానికి అతీతమైన శక్తులు. ఇవన్నీ కూడా దేశ వ్యతిరేక శక్తులు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఈ సిజేపి. కనుక సిజేపి లాంగ్ టైం కొనసాగదు. అప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లాబీ ఉండేది బలంగా. ఒక్కొక్క సీటుకు 3 కోట్ల నుంచి 5 కోట్లు వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళ మినిస్టర్స్ కు వీళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, 100 కోట్లు ఇచ్చేవాళ్ళు. అందుకే ఆ వ్యవస్థను అట్లనే కంటిన్యూ చేసింది కాంగ్రెస్. ఇది దుర్మార్గం ఈ దేశంలో జరిగింది. నీటికి ముందు జరిగిన దుర్మార్గాన్ని ఎవడు చెప్పడం లేదు. అంతెందుకు 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చాక ఈ దేశంలో 45,000 సీట్లు ఉండేవి. సంపత్ 45,000 సీట్లు 140 కోట్ల ఉన్న జనాభాకు 45,000 సీట్లు ఉంటాయా? మోడీ గారు వచ్చాక ఈ 10 ఏళ్లలో ఎంత వచ్చింది? 1,45,000 అయింది. 1,00,000 సీట్లు పెరిగాయి. మరి ఇవన్నీ ఎవరు మాట్లాడడం లేదు. ఇవన్నీ ఎవరి కొరకు చేశారు మోడీ గారు? ఈ తల్లిదండ్రుల కొరకు, పిల్లల కోసం ఇవన్నీ చేశారు. ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు పెంచలేదు అంటే మీరు చిత్తశుద్ధే లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇస్తున్న డబ్బుల వ్యామోహంలో పడి ఈ మార్పులు ఏవీ చేయని ప్రభుత్వాలను ఎవరు మాట్లాడడం లేదు. అన్ని మార్పులు చేసి మోడీ గారు 5,000 కేంద్రాల్లో నీటి పరీక్ష జరుగుతుండే. అప్పుడు దాన్ని 500 కేంద్రాల్లో జరిగేది 5,000 కేంద్రాలకు విస్తరించారు. ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాదు వరంగల్ తప్ప తెలంగాణలో ఏడ జరిగేది కాదు. అన్ని జిల్లా కేంద్రాల్లో నీటి పరీక్ష జరుగుతుంది. తల్లిదండ్రులకు దగ్గరికి రావాలి, పిల్లలను తీసుకొని ప్రయాణం చేయకూడదు. ఇవన్నీ మోడీ గారు చేశారు. దీన్ని ఎవరు మాట్లాడడం లేదు. అందుకే సమస్యలు నీట్ వల్ల సమస్యలు రాలేదు. నీటు రాకముందు చాలా సమస్యలు ఉండేవి. మోడీ ఇప్పుడు 3,000 పేషెంట్లకు ఒక్క డాక్టర్ కూడా లేడు మన దేశంలో ఎప్పుడు మోడీ కన్నా ముందు. ఇప్పుడు ఎంతైనా సంపద అంటే 850 మందికి ఒక డాక్టర్ వచ్చేసాడు ఇప్పటికే. అంటే మెడికల్ సీట్లు 45,000 నుంచి 1,45,000 పెరిగాయి. 350 మెడికల్ కాలేజీల నుంచి 850 మెడికల్ కాలేజీలు పెరిగినాయి. 7 ఎయిమ్స్ ఉంటుండే. ఎయిమ్స్ అంటే చాలా అపురూపం. అవి 23 ఎయిమ్స్ వచ్చినాయి. 23 ఎయిమ్స్ ఈ దేశంలో. మన బీబీ నగర్ లో కూడా ఎయిమ్స్ వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు చేయలేదు మరి గత ప్రభుత్వాలు? ఒక్క ఎయిమ్స్ పెట్టాలంటే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ మోడీ ప్రభుత్వం పెట్టింది కదా. ఇవన్నీ ఎవరి కొరకు పెట్టింది అన్నట్టు విద్యారంగంలో అద్భుతమైన మార్పులు మోడీ గారు ప్రారంభించేశారు. లీక్ని పట్టుకొని మీరు పెద్ద ఏదో చేసేస్తున్నాం కాదు. లీక్ ఆపాలి, అది కూడా ఆపాలి. దాని కొరకు చట్టం చేస్తున్నారు కదా. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అన్న ప్రశ్నకు ఈ యొక్క బొద్దింకలు ఇవన్నీ కూడా ఇవి కేవలం రాజకీయమైనటువంటి ఒక లక్ష్యంతో వచ్చినాయి. అందుకే ఈరోజు వీళ్ళలో ఇన్ని పరీక్షలు నేను చెప్పాను కదా. ఎందుకు మీరు లీకేజ్ ఇది నీట్ ఒకటి కాదు, ఈ దేశంలో ఇన్ని పరీక్షల లీకేజీలు జరిగినాయి. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి. మీకు పంజాబ్ లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, లేకపోతే జార్ఖండ్ లో ఉన్నాయి. అన్ని అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గరికి పోతాం, లేకపోతే లేదు. ఉద్యమంలో కూడా స్లోగన్స్ ఏంటి? భారత్ వ్యతిరేక ఎవరెవరు వచ్చారు ఉద్యమానికి? అరుంధతి రాయ్ ఎవరండి? కాశ్మీర్ వ్యతిరేకంగా మాట్లాడేది. కాశ్మీర్ ఈ దేశంలో భాగం కాదని మాట్లాడే ఆమె. ప్రకాష్ రాజులు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా కూడా హిందుత్వ వ్యతిరేక శక్తులు. రాముడిని సీతని నిందిస్తూ పాటలు పాడినటువంటి వాళ్ళు. వీళ్ళు నీటి గురించి వచ్చారా? వీళ్ళు చెప్పండి. నీటి గురించిన నిజాయితీ వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. అందుకే మీరు అన్నట్టుగా పోరు, జార్ఖండ్ పోరు, లేకపోతే ఇక్కడికి పోరు, పంజాబ్ పోరు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ దీని వెనకాల ఉండి పనిచేస్తా ఉంది. కనుక మీరు ఆమ్ ఆద్మీ పార్టీని ప్రశ్నించరు ఎప్పుడు కూడా. కానీ అందుకే నేను అంటున్నాను, ఇదేంటి కాక్రోచ్ జనతా పార్టీ, దిస్ ఈజ్ నాట్ ఏ పార్టీ. ఇది విద్యార్థులకు, యువతకు సంబంధించింది కాదు. ఇది కేవలం ఒక రాజకీయమైనటువంటి టెంపరీగా ఒక ఏమంటాం ఒత్తిడికి గురి చేసే ఒక పెద్ద వ్యూహంతో ప్రజల ముందుకు వచ్చింది. ఇది ఎక్కువ కాలం కొనసాగేది కాదు. ఎందుకంటే చిత్తశుద్ధి లేని ఉద్యమం ఇది. మొన్న మనం చూసాం ఫేస్బుక్ లో మోడీ గారి ఇది పెట్టినప్పుడు ఎందుకు ఆగుతుంది అని అంటే దీంట్లో హస్తం ఉంది, విదేశీ హస్తం ఉంది, దీంట్లో డౌటే లేదు. చైనా హస్తం కూడా ఉంది. కనుక ఇన్స్టా అంత పెద్దగా, ఇదంతా ఆర్టిఫిషియల్ అండి. ఇది
లా ఇదేంది లాగరిథమ్స్ అనేటివి ప్రజల సమస్య ఆధారంగా అది ఆ, ప్రజల్లోకి వెళ్ళడము పాపులర్ కావడం ఉండదు. లాజిస్టిక్స్ ఎవడి చేతిలో ఉంటే ఆ, ఆ యొక్క యాప్ ఏదైతే ఫేస్బుక్ కానీ లేకపోతే ఇంకేది కానీ ఎవడి చేతిలో ఉంటే వాడు దాన్ని లాగరిథంను యూజ్ చేసి అసహజమైనటువంటి ఉద్యమాలకు తోడ్పడుతూ ఉన్నారు. అందుకే 2 కోట్లు అనేది సిజేపి చేసినటువంటి ఒక సెంటెన్స్, 2 కోట్లు అనేది అది ఆర్గానిక్ కాదు, అది కంప్లీట్ గా మ్యానిపులేటెడ్ పాపులారిటీ అది. కనుక నేనేమంటున్నా అంటే జెన్జీ తెలివైన వాళ్ళు మన దేశంలో. కొంతకాలం ఇవి మీరు వాళ్ళను మ్యానిపులేట్ చేయొచ్చు కానీ ఎక్కువ కాలం మీరు చేయలేరు. మీరు అందుకే ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మోడీ గారు ఒక వీడియో పెడితే 30 కోట్లు వస్తాయి. అదే ఇన్స్టాగ్రామ్ లో 30 కోట్ల మంది యువత వెంటనే ఫాలో అవుతారు. ప్రపంచంలో ఇంకో నాయకుడికి ఎవరికి అలా రారు. జెన్జీ ఈజ్ విత్ మోడీ ఆల్రెడీ. ఇంకెక్కడ ఉన్నారు జెన్జీ? కనుక ఈ ఉడతలు మిడతలు బుద్ధింకలు ఇవన్నీ కూడా టెంపరీగా ఒక ఏమంటాం, ఒక అద్భుతమైన దీన్ని ఏదో ఓ, ఆ, ఊహించుకొని యువత కొంత రోడ్లపైకి వచ్చినప్పటికీ కూడా అది టెంపరీ అని, తప్పుదారి పట్టించేదని. అక్కడ అభిజిత్ దీప్తే పైన ఇంకు చల్లింది ఒక తల్లి. ఎందుకంటే అరే మీరు ఎంతసేపు ఏం మాట్లాడతారు, మీరు ఒక నీట్ తప్ప అన్ని మాట్లాడుతున్నారు ఏందని పరీక్ష రాసిన ఒక బాధితుడి యొక్క తల్లి అక్కడ వచ్చింది, నిలదీసింది. మాట్లాడకపోతే ఇంకు చల్లింది కోపం వచ్చి ఆమె. ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే అక్కడ జరిగిన డ్రామాలో నీట్ తప్ప అన్ని వ్యవహారాలు ఉన్నాయి, అన్ని మాట్లాడుతుంది, దేశంలోని సమస్యలన్నీ మాట్లాడారు. ఇంకా బూతులకైతే అంతు లేదు. అంటే చెవులతో ఎన్నడూ వినలేని బూతులు తిట్టి పాపం అదే పిల్లలు ఈ రోజు మీడియా ముందరికి వచ్చి చేతులు కట్టుకొని తప్పు జరిగిపోయిందని వాళ్ళు వేడుకునేటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు. ఈ మూమెంట్ లో మా పిల్లలు వెళ్ళారా, ఇలా మాట్లాడారా అని వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి అర్థం కానిటువంటి ఒక పరిస్థితి. నేనేమంటున్నా అంటే మన దేశానికి షూట్ అయ్యే ఉద్యమం కాదు ఇది. ఇది మన దేశంలో ఎన్నడూ మన పిల్లలు అట్లా చెయ్యరు. ఎవరు వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ టైంలో మేము ఇలా ఇన్ఫ్లుయెన్స్ లో మేము మాట్లాడినంత తప్పితే మాకు ఇటువంటి మాట్లాడే ఉద్దేశం లేదని. అంత బూతులు మాట్లాడిన ఆ పిల్ల పేరు మర్చిపోయాను. ఆమె కూడా పాపం ఏడుస్తూ అదే చెప్పింది. అందుకే ఇది సహజమైన లక్షణం కాదు. మన భారతీయ జెన్జీ డిఫరెంట్ జెన్జీ. అందుకే వోక్ కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యన ఈ ఏమంటాం వృద్ధులైనటువంటి కాటికి కాలు జాకున్న కమ్యూనిస్టులు ప్రపంచమంతటా కూడా ఈ కల్చరల్ మార్క్సిజం అనే దాన్ని రుద్దుతున్నారు యూనివర్సిటీస్ లో. ఆ పిల్లలే ఈ వోకిజం అని అంటారు దాన్ని. వోకిజం అంటే విచ్చలవిడితనము అని. అడ్డముచ్చునోని ప్రశ్నిస్తారు, అమ్మా నాయనని కూడా ప్రశ్నిస్తారు అన్నట్టు. ప్రశ్నించడమే తెలుసు కానీ జవాబు చెప్పడం తెలియదు వాళ్ళకు. అడ్డంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం ఈ దేశానికి కొత్త కాదు సంపత్. ఈ దేశంలో ప్రశ్నోపనిషత్ అనే ఒక పేరు వింటారు. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్. కనుక ఈ దేశంలో పుట్టింది ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ప్రశ్నోపనిషత్తు పుట్టింది.